ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. ఈరోజు నేను ఒక విషయంతో మీ ముందుకు వస్తున్నాను. అది మంచో చెడో అది మీరే చెప్పండి. ప్రజలు డబ్బు దాచుకోవడానికి అగ్రిగోల్డ్ అనే సంస్థలో డబ్బులు నెల నెల వారీగా కడుతూ ఒక మొత్తం పొదుపు చేసుకోవాలని ప్రజలు అగ్రిగోల్డ్లో డబ్బు దాచుకున్నారు. కానీ డబ్బు దాచుకుని ఒక మొత్తం అయిన తర్వాత తీరా డబ్బు చేతికి వచ్చే సమయంలో అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేసింది. ఆ తర్వాత చాలామంది ఎన్నో అవస్థలు పడ్డారు. ఎంతోమంది చాలా దీనస్థితులు కూడా ఉన్నారు. నిన్న ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో జగన్ 5,000 ఉండే వాళ్ళకు 10,000 ఉండే వాళ్ళకు డబ్బు ఇస్తాము అని చెప్పారు. సచివాలయానికి రండి అని. అది ఎంతవరకు ఇచ్చారో ఎంతవరకు ఇవ్వలేదో మాత్రం తెలియదు. కానీ 5,000 10,000 ఏంటండి, వారైనా డబ్బు కట్టింది? మొత్తం డబ్బు అందరూ కట్టారు కదా. అలా కాకుండా సచివాలయంలో మీ వివరాలన్నీ బాండ్లు ఉండే వాళ్ళు బాండ్లు ఇవ్వండి, లేదా చెక్కులు ఉండే వాళ్ళు చెక్కులు ఇవ్వండి అని చెప్పి మీ వివరాలు సమర్పించండి అని చెప్పి వారి బ్యాంకు ఖాతాలలో డబ్బు వేసేటట్టు చేయాలి. కానీ అలా చేయలేదు. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, అలాగే వారి తనయుడు లోకేష్ అన్న గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ అగ్రిగోల్డ్ సమస్యలపై స్పందించి ప్రజలకు న్యాయం చేస్తారని కోరుతున్నా. ఎందువల్ల అంటారేమో, అగ్రిగోల్డ్లో చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి ఇప్పుడు వస్తే వాళ్ళకు చాలా ఆసరాగా ఉంటుంది డబ్బులు. ఆ అగ్రిగోల్డ్ సంస్థలతో మాట్లాడి ప్రభుత్వం ఈ ఏర్పాటు చేస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారు. అదీ కాక సచివాలయంలో అన్ని వివరాలు తీసుకొని వారి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, చెక్కులుంటే చెక్కులు, బాండ్లుంటే బాండ్లు తీసుకొని వారి ఖాతాలకు జమ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అదీ కాక ఆ డబ్బు వస్తే ఇప్పుడు ప్రజలకు చాలా ఆసరాగా ఉంటుంది. అది కాక ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అన్ని పథకాలు ఇస్తున్నారు, అందరినీ ఆదుకుంటున్నారు. కానీ ఈ అగ్రిగోల్డ్ బాధితులు మాత్రం ఆదుకుంటే చాలా మేలు చేసిన వారు అవుతారు. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలుపుతాము. తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా మేలు చేస్తారని ఆశిస్తూ ప్రజలందరి తరఫున మంచి జరగాలని కోరుకుంటూ మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. నమస్తే, మీ శ్రీనివాసాచారి.